శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోందని 95 ఏళ్ల వృద్ధుడు ఆలయ నిర్వాహకుడు హరిముకుంద పండాను హౌస్ అరెస్ట్ చేయలేదని ఏపీ హోంశాఖ మంత్రి అనిత స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ ఘటనకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో కొంతమంది అవాస్తవాలు, అసత్య, దుష్ప్రచారాలు చేస్తున్నారని, అలా చేయడం తగదని ఆమె అన్నారు. ఆలయ వ్యవస్థాపకుడు హరిముకుంద పండా ఈ ప్రాంతీయుల కోసమే ఆలయాన్ని నిర్మించారని, అయితే ఆలయానికి విశేష ప్రాచుర్యం లభించడంతో భక్తుల సంఖ్య పెరిగిందని, ఈ క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. పండా విషయంలో ప్రజల నుంచి ఆగ్రహవేశాలు వెల్లువెత్తుతాయేమోనన్న అనుమానంతోనే ఆయన ఇంటి ముందు భద్రత కల్పించామే తప్ప పండాను హౌస్ అరెస్ట్ చేయలేదని మంత్రి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాల్ని నమ్మవద్దని, పోలీస్ శాఖ అధికారిక సమాచారం మాత్రమే నమ్మి శాంతి భద్రతలకు సహకరించాలని ఆమె కోరారు.